ఎప్పుడైనా ఎక్కడైనా యేసుక్రీస్తు ఉన్న చోట మరణముగా ఉండగలిగిందా? లూకా సువార్త చదువుదాం రండి, 7వ అధ్యాయము 11వ వచనము. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. నాయను అనే గ్రామానికి యేసు వెళ్తున్నాడు. ప్రతి ఒక్కరు దయచేసి బహుశ్రద్ధగా నా వైపు చూస్తూ నేను చెప్తున్నటువంటి ఈ అంశాన్ని ఒకసారి ఊహించుకోండి. యేసుక్రీస్తు నాయను అనే గ్రామానికి వెళుతుంటే ఆయనతో పాటు 12 మంది శిష్యులు, అంతేకాకుండా యేసుక్రీస్తుతో పాటు జన సమూహము, మరి 100 మంది యేసుక్రీస్తుతో పాటు ఆ గ్రామంలోనికి ప్రవేశిస్తున్నారు. యేసు, శిష్యులు, జన సమూహము ఆ గ్రామంలోనికి సమూహంగా వస్తున్నారు. ఆ సందర్భంలో ఎదురుగుండా కూడా ఏడ్చుకుంటూ ఉన్న ఒక తల్లి, తనతో పాటు కొంతమంది బంధువులు, అంతేకాకుండా ఆ గ్రామస్తులు ఎదురుగుండా వస్తున్నారు. ఇటేమో యేసుక్రీస్తు, శిష్యులు, తనతో పాటు ఉన్నటువంటి జనసమూహం. ఆ నాయన గ్రామంలోకి వెళ్తుంటే ఆ గ్రామంలో నుండి ఒక తల్లి భయంకరంగా ఏడుస్తూ, తనతో పాటు ఉన్న బంధువులు ఏడుస్తూ, తనతో పాటు ఉన్న గ్రామస్తులు కూడా బాధతో సమూహంగా యేసయ్యకి ఎదురొస్తున్నారు. ఎందుకని ఆ తల్లి ఏడుస్తుంది? ఎందుకని బంధువులు ఏడుస్తున్నారు? ఎందుకని జన సమూహం ఎదురుగా వస్తున్నారు? కారణం తెలుసా? ఆ తల్లికున్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోయినటువంటి ఆ యవ్వనస్తుని శవాన్ని మోసుకుంటూ ఆ గ్రామంలో నుంచి బయటకు వస్తున్నారు. మనిషిని సృష్టించిన జీవాధిపతి అయిన, జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తేమో ఆ గ్రామంలోకి వెళ్తున్నాడు. తనకు ఎదురుగా ఒక శవము వస్తూ ఉంది. అడుగుతున్నా, జీవాధిపతి అయిన యేసుక్రీస్తును శవము దాటగలదా? శవముగా ఆయన ఎదుట ఉండగలదా? ప్రశ్న. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఆ తల్లి ఏడుస్తూ వస్తూ ఉంటే ఎదురుగా యేసు వెళుతూ ఆ తల్లి కన్నీరు చూశాడు. ఏముంది బైబిల్లో తెలుసా? చదువుదాం రండి, 12వ వచనము. ఆయన ఆ ఊరి కవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఒక్క కొడుకో చచ్చిపోయాడు. పైపెచ్చు తనకంటూ మగ దిక్కు లేదో, విధవరాలు. యేసుక్రీస్తు మనిషి పై రూపమును మాత్రమే కాదు, మనిషి అంతరంగములను కూడా చూడగలిగిన మహా గొప్ప దేవుడు. సాధారణంగా మరణము అనేది త్యాద్యం. ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నా, ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరుల్లో మీ కుటుంబాల్లో ఏ రోజైనా మరణము అనేది చూడని కుటుంబం ఉందా? ఉంటే చూపించండి. అసలు మా ఇంట్లో, మా కుటుంబంలో ఎప్పుడూ మరణం సంభవించలేదండి అన్నవారు ఉంటే చూపిస్తారా? ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ జాతి ప్రజల మధ్యకి వెళ్ళినా, ఏ మతస్థుల దగ్గరికి వెళ్ళినా, ఏ కులస్తుల దగ్గరికి వెళ్ళినా ఈ ప్రశ్న వేయండి, మరణము లేని కుటుంబం అంటూ ఈ లోకంలో ఉందా? ఒక్కటి కూడా లేదు. మరణము సాధారణం. కానీ ఈ స్త్రీ జీవితంలో, లేక కుటుంబంలో చోటు చేసుకున్న మరణం బహుబాధకరం. సాధారణంగా ప్రతి మరణము బాధనిస్తుంది, కానీ ఈమె కలిగి ఉన్న మరణం మరింత బాధనిచ్చింది. కారణం ఏమిటి? తనకు ఒకే ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుకు చచ్చిపోయాడు. 2,
భర్త కూడా చచ్చిపోయాడు. 3, అనాథగా మిగిలిపోయింది. అనాథగా మిగిలిపోయినటువంటి ఆ విధవరాలు, ఒక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లి హృదయము ఎంతగా తల్లడిల్లిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరులు, నేను ప్రకటిస్తున్న దేవుడు మనసున్నవాడో, ఎదుటి వాని కష్టాన్ని అర్థం చేసుకోగలిగిన వాడో, ఎదుటి వాని యొక్క గుండెల్లో ఉన్న గాయాన్ని పసిగట్టగలిగిన వాడో. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా ఇంట్లో ఉన్న కష్టం ఎవ్వరికీ తెలియదు, నా ఒంటిలో ఉన్న కష్టం ఎవ్వరికీ తెలియదు, నా గుండెల్లో ఉన్న బాధ ఎవ్వరు అర్థం చేసుకోవటం లేదు. కట్టుకున్నవాడు అర్థం చేసుకోవటల్లా, కట్టుకున్నది అర్థం చేసుకోవటల్లా, కన్న తల్లి కానీ తండ్రి కానీ అర్థం చేసుకోవటల్లా నా బాధ ఏంటో, కడుపును పుట్టిన బిడ్డలు కూడా అర్థం చేసుకోవటల్లా నా బాధ ఏమిటో. ఈరోజు నాకున్నటువంటి బాధను నా వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే నీకు శుభవార్త. నీ ఇంట్లో ఉన్నవాడే నిన్ను అర్థం చేసుకోకపోయినా నిన్ను అర్థం చేసుకోగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రోజు ఆ తల్లి కలిగి ఉన్న కష్టము ఏ ఒక్కరూ తీర్చలేంది, తన గుండెల్లో కలిగిన గాయము ఏ ఒక్కరూ పూడ్చలేంది. అటువంటి సమయంలో, అటువంటి స్థితిలో గుండెలు పగిలే విధంగా ఏడుస్తూ ఆ తల్లి వస్తూ ఉన్నప్పుడు, ఆ తల్లి ఎదురుగుండా ఎవరు వెళ్తున్నారు? యేసు వెళ్తున్నాడు. ఆ తల్లిని చూశాడు. ఒక కొడుకు చనిపోయాడే, భర్త చనిపోయాడే, అనాథగా మిగిలిపోయిందే. ఎదురుగుండా శవం, ఇటువైపు నుంచి యేసు. ఇప్పుడు యేసు ఇటువైపు నుంచి, శవం ఇటువైపు నుంచి. దగ్గర దాకా వచ్చారండి. అడుగుతున్నా, శవము జీవము కలిగిన జీవాధిపతి అయిన యేసును దాటి వెళ్ళగలుగుతుందంటారా? చెప్పండి. వెళ్ళలేదండి. ఆయన దగ్గరకు రావడం ఆలస్యం. ఆపాడు. ఆపండి, పాడెను ముట్టే లే అని పిలిచాడండి. చచ్చి పడి ఉన్నటువంటి శవం కాస్త జీవాన్ని పొందుకొని లేచి కూర్చున్నాడండి. ఆ తల్లి జీవితంలో ఎన్నడూ ఊహించలా ఇలాంటి మహా అద్భుతం జరుగుతుందని. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు మీ జీవితంలో మీరు కలిగి ఉన్న కన్నీటికి కారణం ఏమిటో, దుఃఖానికి కారణం ఏమిటో, వేదనకు కారణం ఏమిటో, కలిగి ఉన్న వ్యధకు కారణం ఏమిటో, అది మీకు అసాధ్యంగా కనిపించవచ్చు, కానీ నా దేవునికి సమస్తము సాధ్యము. ఆ రోజు ఆ తల్లి కలిగి ఉన్న కన్నీరు ఏ ఒక్కరూ కొట్టివేయలేరు, కానీ యేసయ్య కొట్టివేయగలడు. చచ్చిపోయిన శవము యేసును దాటలేకపోయింది. యేసు ఆ శవాన్ని చూసిలే టచ్ చేశాడంతేనండి, ఆ పిల్లాడు కాస్త లేచి కూర్చున్నాడు. శవము యేసును దాటలేకపోయింది.